మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో బృహస్పతి, తృతీయంలో కేతువు, అర్ధాష్టమ చంద్రుడు, అష్టమంలో రవి కుజులు, భాగ్యస్థిత రాహుబుధ శుక్రుడు సంచారం, దశమంలో శనైశ్వరుడు యొక్క ప్రభావం. ఇక మిథున రాశి వారికి శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాస్త శ్రమ, అలసట, ఒత్తిడి భారం పెరుగుతుంది. మానసికంగా ఎంత ధైర్యంగా ఉంటున్నప్పటికీ కూడా కొంత ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి పనిలో కొంత ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారంలో ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు చేకూరుతాయి. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ రీత్యా, వృత్తి రీత్యా కొంత రుణబాధల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక మిథున రాశి వారికి ఈ వారంలో అష్టమంలో ఉన్న రవికుజుల యొక్క సంచారం వల్ల కుటుంబ సభ్యుల రీత్యా కొంత ఖర్చు స్థానం, ఆరోగ్యరీత్యా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి అష్టమ రవికుజుల యొక్క సంచారం ఉండటం వల్ల మానసికమైనటువంటి ఆలోచన, కాస్త ఒత్తిడి భారం, జీవితంలో మీరు ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కాస్త మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని నిర్ణయం తీసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ సమయంలో పెట్టే ప్రతి పెట్టుబడికి కూడా రుణ సంబంధితమైన ఒత్తిడి పెరుగుతుంది. అంటే రుణాన్ని చేయటం, లోన్స్ తీసుకోవటం, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేటువంటి వారు పెట్టిన డబ్బులు ఆగిపోకుండా శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే ఈ టైంలో పెట్టినట్లయితే ఆర్థికపరమైనటువంటి స్తబ్దత పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కీలకంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంత ప్రణాళికాబద్ధంగా పెట్టుకోండి. దశమ శనైశ్వరుడు సంచారం వల్ల కీలకమైనటువంటి జీవిత నిర్ణయాలు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక జన్మ బృహస్పతి యొక్క సంచారం ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి ఉన్నప్పటికీ దైవిక బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ఒక సంకల్పపూర్వకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగ్యస్థిత రాహుబుధ శుక్రుల యొక్క సంచారం ఉండటం వల్ల చిన్న తరహా వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా పెట్టుబడి రంగాలు, ఇన్వెస్ట్మెంట్స్, కొంత రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచే ఉపశమనం పొందుతారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రవి సంచారం వల్ల చేసే ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని పెంచుకోండి. జీవితంలో మీరు అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. చిన్న విషయాల్లో వచ్చే అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అపోహదవమానాలు, కుటుంబ సమస్యలు, జీవిత భాగస్వామి రీత్యా వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఈ వారంలో దశమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో అలసట, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వస్తువాహన క్రయ విక్రయాలు, ప్రతి వ్యవహారంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోవటం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. కానీ వారాంతంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారికి. మిథున రాశి వారు ముఖ్యంగా సినీ, కళారంగాల వారికి విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో నూతన అవకాశాలు సృష్టించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణ చేసుకోండి. సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు చేసుకోండి. వారంలో ఆదివారం రోజు ముఖ్యంగా సూర్య ఆరాధన, అలాగే సూర్య నమస్కారం చేసుకోవటం, ఆ రోజు నియమంతో కూడుకున్నటువంటి ఆహార విహారాలు మీరు మార్చుకున్నట్లయితే సూర్య బలం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే అష్టమ కుజుని యొక్క సంచారం వల్ల రుణాలను ఇచ్చేటప్పుడు, రుణాన్ని తీసుకునేటువంటి వారు కొంత ఆలోచనతో, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. అనవసరంగా రుణ సమస్యలు పెరిగినట్లయితే రుణ బాధల నుంచి విమోచన కలగడం కోసం కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, పెట్టుబడి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మిథున రాశి వారి ఈ వారంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దర్శనాన్ని మంగళవారం రోజు చేసుకోవటం, స్వామికి అభిషేకాన్ని చేసుకోండి. ఓం శ్రీ
సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.